గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తెలంగాణకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. ఈ డేట్ ఎస్ఐఆర్‌కి సంబంధించిన డేట్స్ అనేవి రీషెడ్యూల్ అయ్యాయి. అవి రీషెడ్యూల్‌కి సంబంధించిన సర్క్యులర్ ఇందాకే రిలీజ్ అయింది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. వీడియో పూర్తిగా చూడండి. సో, ఇక్కడ చూసినట్టు మెమో నంబర్ 868 డేటెడ్ 15/7/2026 చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణకి సంబంధించిన ఒక మెమో రిలీజ్ అయింది. దీంట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్స్ విత్ రిఫరెన్స్ ఫ్రమ్ 1/10/26 యాజ్ ద క్వాలిఫైయింగ్ డేట్ రివైజ్డ్ అని చెప్పి సర్క్యులర్స్ ఇచ్చారు. మీరు రిఫరెన్స్ చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి 14/5/26 మరియు 15/7/26కి సంబంధించిన రిఫరెన్స్ పెట్టుకొని వాళ్ళు రివైజ్ డేట్ ఇలా ఇచ్చారు. సో, ఇప్పుడు కొత్తగా ఉన్న హౌస్ టు హౌస్ విజిట్ బై బిఎల్ఓ డేట్ అనేది 3rd 8th 2026 వరకు జరుగుతుందన్నమాట. సో, నెక్స్ట్ రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ 24/7/26 వరకు ఉండే, ఇప్పుడు అది 3rd 8/26 వరకు అయిందనమాట. పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 10th August 2026 వరకు ఎక్స్టెండ్ అయింది. సో, ఇంతకుముందు ఏమైనా అనామలీ ఫైలింగ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్‌కి 31/7/26 నుంచి 38/26కి మధ్య ఉన్న డేట్ కాస్త 10th August నుంచి 9th September వరకు చేంజ్ అయింది. సో, నోటీస్ ఫేజ్ డిస్పోజల్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ 31/7/26 నుంచి 28/9 వరకు ఉండే అది 10/8 నుంచి 8/10/26 వరకు అయిందనమాట. తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ ఎలక్టోరల్ అనేది October 1కు ఉన్నది కాస్త 12/10/26 అంటే 12 రోజులు ముందు జరిగిందనమాట. సో, దే ఆర్ therefore requested to take necessary action for strict adherence to the revised schedule. అంటే రివైజ్ షెడ్యూల్ ప్రకారం అందరూ ఫాలో అవ్వాలి. సో, ఆల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, బిఎల్ఓ సూపర్వైజర్స్ ఇంకా బిఎల్ఓలు అందరూ ఇవి కంపల్సరీ ఫాలో అవ్వాలని చెప్పారు. దే ఆల్సో ఎన్ష్యూర్ వైడ్ డిసెమినేషన్ ఆఫ్ ద రివైజ్ షెడ్యూల్ ఎట్ ఆల్ లెవెల్స్ అండ్ మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎస్ఐఆర్ 2026 యాక్టివిటీస్ అకార్డింగ్లీ అన్నారు. అంటే ఇది అందరికీ ఈ సమాచారం చేరవేయండి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అందరికీ సర్క్యులర్ ఇచ్చారు. ఇది మనకు సుదర్శన్ రెడ్డి గారు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అండ్ ఈఓ సెక్రటరీ టు గవర్నమెంట్ గారు పంపించిన ఆర్డర్. సో, ఇది చాలా ముఖ్య సమాచారం కాబట్టి ఎవరైనా ఇప్పటికైనా ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైనా ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోకపోతే చేసుకోండి. ఇది మనకు సర్క్యులర్ ఇచ్చిన ప్రకారం. సో, ఈ విషయం అందరికీ షేర్ చేయండి, డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. సో, ఎస్ఐఆర్ మన స్టేట్‌లో ప్రోగ్రెస్ అవుతా ఉంది. సో, ఎస్ఐఆర్ గురించి అందరూ భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో, మీకు 2002 నుంచి ఉన్న మీ పేరెంట్స్‌తో గానీ, మీతో గానీ మ్యాపింగ్ చేసుకోండి. ఒకవేళ అన్‌ఫార్చునేట్‌గా ఏమన్నా అనామలీస్ వస్తే వాటిని కూడా మనం రెక్టిఫై చేయొచ్చు. ఇంతకుముందు ఉన్న మన వీడియోలో అసలు అనామలీస్ ఎట్లా వస్తాయి, రావాల్సిన ఎందుకు వచ్చే సినారియోస్ ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకున్నాం. సో, ఇలాంటి ముఖ్య సమాచారం కోసం మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇమ్మీడియేట్‌గా ఈ ఛానెల్‌లో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీకు డెఫినెట్‌లీ హెల్ప్ అవుతుంది. సో, మరింత సమాచారం కోసం ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. థాంక్ యూ వెరీ మచ్.